మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తేవడం ద్వారా ఈ నెల 11వ తేదీన పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గని భరత్రాం చెప్పారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ, బాబు షూరిటీ మోసాలపై 45-46 వార్డులకు రచ్చబండ కార్యక్రమం స్థానిక క్వారీ సెంటర్ శివాలయం దగ్గర శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ భరత్ మాట్లాడుతూ, చంద్రబాబు ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు. దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి జగనన్న పిలుపు మేరకు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి కోటి సంతకాల సేకరణ చేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే ఈ రోజు 45-46 వార్డులకు సంబంధించి రచ్చబండ కార్యక్రమాన్ని ఇక్కడున్న నాయకులు, ముఖ్యంగా మురళి, అతని మిత్ర బృందం కష్టపడి ఏర్పాటు చేశారని అభినందించారు. భరత్ మాట్లాడుతూ, ఇక నగరంలో బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు మితిమీరిపోయాయని ఆయన విమర్శించారు. నిన్నటికి నిన్న రామకృష్ణ థియేటర్ ఎదురుగా బ్రాందీ షాప్ ప్రాంతంలో ఒక చిన్న కుర్రాడిని బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు అడ్డగించి 100 రూపాయలు ఇమ్మని అడిగితే ఇవ్వలేదని, తలపై గాయం చేశారని, ఇదేమిటని అతడి తండ్రి ప్రశ్నిస్తే అతడిపై కూడా కత్తులతో, బ్లేడ్లతో దాడికి తెగబడ్డారని భరత్ పేర్కొన్నారు. చివరకు ఆసుపత్రికి తీసుకువెళ్లినా అక్కడ వైద్యం చేయకుండా విషయం రట్టు కాకుండా ఇంటికి వెళ్లిపోమంటే తమ పార్టీ కార్యకర్త మళ్లీ తీసుకువెళ్తే సరిగ్గా వైద్యం కూడా చేయలేదని తెలిసిందని ఆయన అన్నారు. మరి బ్లేడ్ బ్యాచ్ ని అరికడతామని ప్రగల్భాలు పలికిన ఉత్తర కుమారుడు ఏమైపోయాడని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలకు కారణం 24 గంటలు మద్యం అమ్మకాలు యథేచ్ఛగా సాగించడమేనని భరత్ అన్నారు. ప్రతి షాపు దగ్గర బెల్ట్ షాపులు పెట్టి అమ్మిస్తున్నారని ఆరోపించారు. ఇలా మద్యం అమ్మకాలు సాగిస్తుంటే క్రైమ్ రేటు పెరుగుతుందన్న జ్ఞానం లేదా అని ఆయన ప్రశ్నించారు. చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేకుండా పోయిందన్నారు. దానికి తోడు ఎమ్మెల్యే బంధువైన మాజీ కార్పొరేటర్ వాయిస్ కూడా వైరల్ అయిందన్నారు. దీనిపై దర్యాప్తు చేసి నిగ్గు తేల్చాలని భరత్ డిమాండ్ చేశారు. మీ దర్యాప్తు సంస్థల ద్వారా అది ఒరిజినలా, డూప్లికేటా అనేది తేల్చండి. ఒకవేళ డూప్లికేట్ అని సర్టిఫికెట్ ఇప్పించండి. అప్పుడు నా తడాకా ఏమిటో చూపిస్తా. అంతేకాని అది ఏఐ అని అభాండాలు వేయడం కాదని ఆయన అన్నారు. ప్రజలకు కల్లబుల్లి కబుర్లు, మాయమాటలు చెప్పేసి పాపం గడిపేద్దామంటే కుదరదని భరత్ అన్నారు. నగర టీడీపీ అధ్యక్షుడు, ఆ తర్వాత మాజీ కార్పొరేటర్ మాటల్లో షాపునకు 1,40,000 ఎమ్మెల్యేకి ఇవ్వాలని, డిపార్ట్మెంట్కి ఇంకా ఇతరులకు ఇవ్వాలని ఆ వాయిస్లో ఉందని ఆయన ప్రస్తావించారు. పార్టీ నుంచి సస్పెండ్ చేశారా? పార్టీకి ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పారా? ఇవేమీ చేయకుండా ఏఐ అంటూ చేతులు దులిపేసుకుంటే కుదరదని భరత్ అన్నారు. మీడియా కూడా దీనిపై ప్రశ్నిస్తే నిజాలు బయటకు వస్తాయని అన్నారు. తమ పార్టీ ప్రజల పక్షాన పోరాడి అన్నీ బయటకు తెస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి సిటీ కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అమ్ముకోవాలని చెప్పి మాట చెప్తా ఉన్నాడు. మరి ఎందుకు చెప్పాడు? గతంలో ఇస్తాననే కదా చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు నాకు సంపద సృష్టించడం తెలుసు, నేను డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి మీకెందుకయ్యా, నేను తీసుకొస్తాను, నేను సంపద సృష్టిస్తాను అని ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చెప్పి ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారనంటే, వాళ్ళ మంత్రులతో ఏం చెప్పిస్తున్నారనంటే 18,000 ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళలకు ఇవ్వాలి అని అంటే రాష్ట్రం అమ్ముకు తినాలి అని చెప్తా ఉన్నారు. తెలీదా? ఈ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి తెలీదండి? మరి జగన్ గారు ఎలా ఇచ్చారండి డబ్బులు? జగన్ గారు ఎలా ఇచ్చారు? అన్నీ చేశారు. కానీ నేను ఇందాక చెప్పినట్టు ప్రజలు చాలా మంది మోసపోయారు. మరి చదువుకున్న వాలంటీర్ పిల్లలే మోసపోయారు. మరి మీరంతా మీరు కూడా మోసపోయారు. అలా